ఎలా అందరూ బాగున్నారు. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో వచ్చేసి ఇంకో వీడియోతో మీ దగ్గర మధ్యకైతే వచ్చేసాయి. ఈ వీడియోలో వచ్చేసి నాకైతే చిన్న ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి తెలిసిందనమాట. అది వచ్చేసి మన ఎంహెచ్ గారు హై సెక్యూరిటీ పెట్టుకున్నాడని. సో మనం వచ్చేసి నా సెక్యూరిటీలో ఒకరిని పంపించి మొత్తం వాళ్ళందరినీ లేపేమని చెప్తున్నాను అనమాట. సో అది ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ ఆడే చాలా రోజులు అయింది నేను కూడా. సో ఇంకా వాడికి ఫోన్ చేసేసి అయితే చెప్పేస్తాను నేను. ఓకే నేను వచ్చేసి మీకు తెలుసు అనుకుంటా, సెక్యూరిటీ అనమాట. ఎంహెచ్కి కాదు, క్రిమినల్ సెక్యూరిటీ నేను. సో వీళ్ళ సెక్యూరిటీ మొత్తం లేపేమని క్రిమినల్ అయితే చెప్పాడనమాట మా బాస్. సో లేపేయాలని వీడు బయటికి వెళ్తా అని చెప్పాడు. సో అప్పుడైతే లేపేద్దాము. సో అప్పుడు దాకైతే వెయిట్ చేద్దాం. వీడు బయటికి వెళ్ళిన వెంటనే మనం వచ్చేసి లేపేయాలన్నమాట సెక్యూరిటీని. ఓకే గైస్, నాకు వచ్చేసి ఒక చిన్న పని అయితే పడింది అనమాట. సో బయటకి అయితే వెళ్తున్నా. 5 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇద్దరిని పట్టుకెళ్దాం. మీ ఇద్దరు వచ్చేయండి. సో ఆ 2 వెహికల్స్ని అయితే మనతో పాటు తీసుకెళ్దాం. సో 3 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, అందులో ఒకటి నాది. సో ఆ రెండింటిని ఇప్పుడు మనం లేపేయబోతున్నాం. లెట్స్ గో. మెట్ల లేపుదాం. సో గన్నుతో లేపుదాం. మినీ గన్నుతో, ఆర్పీజీతో, స్టిక్కీ బాంబుతో. స్టిక్కీ బాంబులు పట్టుకుని అయితే లేపేద్దాం వీళ్ళని. స్టిక్కీ బాంబు రానాయన ఏదో రాలేదు. హలో వచ్చింది. స్టిక్కీ బాంబు పట్టుకుని వీళ్ళని అయితే వేసేద్దాం మెల్లిగా. నైస్, వెల్ డన్. అటుపక్క కూడా వేసేద్దాం. లెట్స్ గో. ఆ మూలన్న వెహికల్ వచ్చేసి నాదనమాట. మెల్లిగా వేసేసి. నైస్. సో వీళ్ళకైతే తెలియదని అనుకుంటున్నా. పట్టుకు తీసేసి ఇక్కడ ఫాస్ట్ చేసేద్దాం. నైస్ నైస్. ఇంకొకటి. నైస్ చాప్. హాయ్ బ్రో. హాయ్, హౌ ఆర్ యూ? ఎవ్రీథింగ్ నైస్? గుడ్ గుడ్. బాయ్ బాయ్. సో లేట్ పడేద్దాం. హోప్ మన వెహికల్ పేలద్దు. మన వెహికల్ పేలిందంటే అయిపోయింది. యాక్టివేట్. మన వెహికల్ పేలలేదు. నువ్వు బయటికి రా. వీడిని ఎరకన్నైతే వాడుకుందాం అనమాట. గైస్, నేను ఇంటికైతే వచ్చేసా. నేను ఒకటి అబ్జర్వ్ చేసా. 2 వెహికల్స్ని నేను తీసుకెళ్ళాను. సో 5 వెహికల్స్ ఉండాలి. ఆ రెండింటిని నేను తీసుకెళ్ళా. ఇంకా 3 ఉండాలి. ఒక్కటే ఉంది. ఆ రెండింటికి తీసుకెళ్ళి ఈ 2 మిస్ అయిపోయింది. ఏమైంది? సో మన సెక్యూరిటీని అయితే అడగాలి ఒకసారి. వీడే కదా ఉన్నది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందిరా ఇక్కడ? ఓకే గైస్, ఎవడో వచ్చాడంట, మొత్తం వీటిని పేల్చేసాడంట. వీడు టీ బ్రేక్ అని కొంచెం అలా పక్కకి వెళ్ళి వచ్చేసరికి పేల్చేస్తాడు. అక్కడ ఆడి కనిపిస్తుంది కదా, వాడు వచ్చి పేల్చేస్తాడంట. నాకు తెలిసి ఇదంతా క్రిమినల్ గడి సెటప్. చూద్దాం ఇంకా వాడు ఏమేమి తీట పనులు చేస్తాడో. త్వరలో చంపేయాలి వాడిని, ఇంకా మరీ ఎక్కువైపోతుంది. ఓకే గైస్, నైట్ అయితే అయిందనమాట. సో ఎంహెచ్ గాడు బయటకి అయితే వెళ్ళాడు, కానీ కార్ తీసుకుని వెళ్ళలేదు. సో వేరే కార్ వచ్చిందనమాట. సో కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ ఆ 2 వెహికల్స్ని లేపేయడమే. ఈసారి ఆర్పీజీ వాడదామా? వద్దులేండి, స్టిక్కీ బాంబ్స్ బెటర్. ఆర్పీజీ వేరే దానికి వాడాలి. సో బాంబ్ వేసి వీళ్ళంతా పడుకుని ఉన్నారు మంచిగా. సో బాంబులు వేసేద్దాం. సో వీళ్ళంతా వెనకాల సైడ్లో పడుకున్నారు. సో సౌండ్ చెయ్యకుండా మెల్లిగా కారుని అయితే జరిపేయాలి. సౌండ్ అస్సలు చేయొద్దు. ప్లస్ ఇది ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదు మనకి, మంచిదే. ఈ కార్ ఎక్కువ సౌండ్ కూడా రావట్లా వీడి సెక్యూరిటీలో. ఈ ఒక్క కారు మిగతా వస్తుంది నార్మల్గానే. దీంట్లో ఏదో రిపేర్ వచ్చినట్టుంది, సౌండ్ రావట్లేదు, మనకే మంచిది. సో ఇంకా స్టిక్కీ బాంబులు వేసేద్దాం ఫాస్ట్గా. సో అయిపోయింది. ఇంకా ఫోన్ ఓపెన్ చేసి వీళ్ళని లేపేయడమే. సో మన కార్ దగ్గరకు వచ్చేసి ఫోన్ ఓపెన్ చేయి. ఇది కంప్లీట్ స్టిక్కీ బాంబ్స్ని బూమ్ అని పేల్చేద్దాం. అంతే, అయిపోయింది. సత్యరాలు కూడా. అండ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ సౌండ్స్ వాళ్ళకి ఖచ్చితంగా వినిపించేసి ఉంటాయి. సో లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వచ్చి పట్టించుకోవద్దు.
పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా లేపేద్దాం, మనకెంత పని లేపేయడం. సో లేపేసి ఏం తెలియనట్టు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ ఎన్హెచ్ గారి ఇంటి ముందు నుంచున్నాం. లెట్స్ గో. ఈ ఆంటీ బయటకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుండి. ఆంటీ నీకేం తెలియనట్టే ఉండాలి, వెళ్ళిపో, లేకపోతే లేపేస్తా, వదిలేద్దాం నేను, మళ్ళీ ఏడ్చిద్ది. లెట్స్ గో ఇన్సైడ్. మనల్ని అయితే ఒరే ఇంకో ఆంటీ, ఏంటి ఆంటీ అటాక్ అవుతుంది? మనల్ని అయితే ఏమన్నారు, ఎందుకంటే మనం సెక్యూరిటీ కదా, ఎన్హెచ్ గారి సెక్యూరిటీ. సో మనల్ని అయితే ఏమన్నారు అనమాట. 2 కార్లు ఉన్నాయి, మరి మిగతా కార్లు ఏం చేసుకున్నారు రైళ్ళు? లెట్స్ గో, మనకి ఎందుకులేండి. ఒక్కడే ఉన్నాడు, నాకు తెలిసి మిగతా వెళ్ళిపోయినారు. ఒకడుంటే ఒక కారే సరిపోద్దిగా, మరి ఆ 2 కార్లు ఎందుకు? నువ్వు బయటకు వర్రీ, మనకెందుకు? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఓకే, సో వెళ్ళాడు లోపల. ఇంకా పోయి వీడిని వేసేద్దాం. మళ్ళీ షూట్ చేస్తే పోలీసులు వచ్చేస్తారు. బాంబు వేసేద్దాం. ఇక్కడ కూడా వీడు తిరుగున్నాడు కదా, చూస్తారేంటి? చూడాలండి. పట్టుకో, ఇంకా బాంబు పట్టుకో, ఇంకోటి వేద్దాం. అటు తిరుగుతా బ్రో, నువ్వు తిరుగుతా అంటే చెప్పు, నేను హలో ఎక్స్క్యూజ్ మీ, తిరగవా? పట్టుకో. ఓకే, తిరిగాడు. ఏం లేదు బ్రో, ఇది బొమ్మది అంతే. చూస్తాడు, అర్థమైపోయినట్టు మీరికి, పేల్చేద్దాం. నెక్స్ట్ ఇన్ పీస్ బాడీ చేయడు. చేయి పుషప్స్ చేయట్లా, చేయి రావా. నెక్స్ట్ ఇన్ పీస్ బ్రో. కసి తీరా చంపద్దు, వద్దులేండి. మినీగా పట్టుకో, లేదు వెళ్ళిపో. చాలండి, మళ్ళీ సౌండ్స్ వచ్చాయంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు. సో ఇంకా ఈ కార్లని లేపేద్దాం. ఈసారి ఆర్పీజీ పట్టుకుని మధ్యలో ఒకటి షూట్ చేస్తే, ఆగు, స్టిక్కీ బాంబ్స్ వద్దులేండి, ఆర్పీజీ బెటర్. అది సినిమాటిక్ కేజీఎఫ్ లెవెల్లో లేచినాయి పైకి గాల్లో. నైస్, లెట్స్ గో. ఇంకా మన కార్ వేసుకుని మనకేం తెలియనట్టు అమాయకంగా పోయి ఎంహెచ్ గారి ఇంటి ముందు కూర్చున్నాం అంతే. సో తర్వాత నాకు తెలిసి ఎంహెచ్ గారు మనల్ని కూడా వెళ్ళిపోమంటాడు. మనం కూడా వెళ్ళిపోయి సార్కి ఫోన్ చేసి చెప్పేయాలి. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చి చూసేసరికి ఇంకో 2 కార్లు మాయమైపోయింది. సో నాకు వచ్చేసి సినిమా అర్థం అయిపోయింది అనమాట. సో ఈ ఒక్కడే మొత్తం వీళ్ళని చంపేసాడు. అండ్ వీడు క్రిమినల్ గడి సెటప్. సో ఇంకా రెస్ట్ ఇన్ పీస్ బడి, ఇంకా చంపేయడమే. ఐఎమ్ డ్యామ్ షూర్ పక్కా వీడే ఇదంతా చేసింది. సో స్టిక్కీ బాంబు తీసుకున్న ఆయన లేపేద్దాం వీడిని. పట్టుకో, రెస్ట్ ఇన్ పీస్ బడి. కట్టేసి నేను మన లోపల మీకు కనపడ్డు, కింద పడుకుని ఉంటాడు. లెట్స్ గో. వేసి కిటికీ కూడా బయలుంది చూసారా, ఈడే తీట పనులన్నీ చేసింది. ఓ 2 సరిపోద్ది. తీసి రెస్ట్ ఇన్ పీస్. బ్యాక్ సైడ్ రెస్టారెంట్స్ వాచ్ పట్టించుకోవద్దు, మళ్ళీ చెప్తున్నా. సో అయిపోయింది, వీడు చచ్చిపోయాడు. లెట్స్ గో. అయిపోయిందనమాట. సో మన సెక్యూరిటీని అయితే మొత్తం చంపాడు వీడు. సో ఇంకా కథం అయిపోయింది సినిమా మొత్తం. ఎంహెచ్ గారి సెటప్. మన సెక్యూరిటీ గార్డు వాడు వెళ్ళి 1 డే అయిపోయింది, ఇంకా ఫోన్ రాలేదు. వాడు పని చేశాడో చేయలేదో నాకేం అర్థం కావట్లేదు అసలు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియాలి. అండ్ ఈ కార్ వచ్చేసి నేను పట్టుకొచ్చేసాను అనమాట పోలీస్ స్టేషన్ నుండి. బోర్ కొట్టింది, సో జస్ట్ పట్టుకొచ్చేసి రంగు మార్చేసి డిస్ట్రాయ్ చేశాను అనమాట. దీన్ని పేల్చేద్దాం. వెయిట్ ఏ మినిట్, ఫోన్ వస్తుంది నాకు. ఓకే గైస్, ఇది కూడా నా సెక్యూరిటీ నుండే. వీడిని మన పాత సెక్యూరిటీ నుండి చూడండి, ఎంహెచ్ దగ్గరికి వెళ్ళాడు. వాడిని అబ్జర్వ్ చేయమని పెట్టాను అనమాట. సో మన పాత సెక్యూరిటీ ఎంహెచ్ దగ్గరికి వెళ్ళినాడు, చచ్చిపోయాడు అనమాట. బట్ పని అయితే కంప్లీట్ చేశాడు, అది చాలు నాకు. సో వాడు చేస్తాడు, మనకి ఎందుకులేండి. సో పని అయితే కంప్లీట్ చేశాడు, అది చాలు మనకి. సో ఇంకా ఎంహెచ్ గారిని లేపేయాల్సిందే. ఈ కార్ని దానికన్నా ముందు నాకు లేపేద్దాం అనుకున్నాము. లేపే అలాగండి కార్ని, జించుకి ఇదిగా ఇట్లా కాదు నో వెయిట్. మినీ గన్ పట్టుకో, సినిమాటిక్ లెవెల్. అయిపోయింది. కేజీఎఫ్ బీజిఎం వేసుకోండి గేస్ వెనకాల. కేజీఎఫ్ బీజిఎం పిం నేను వేసుకుంటాలే. అదే మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. లెట్స్ గో. ఎంహెచ్ గారికి ఫోన్ చేస్తాను నేను.
అరే ఎంహెచ్, నీ సెక్యూరిటీ నువ్వే ఎందుకు చంపుకుంటున్నావు? తెలిసిపోయిందా? వాళ్ళు నా సెక్యూరిటీ కాదురా, నీ సెక్యూరిటీ. నైస్ రా, నీకు కూడా బుర్ర ఉందన్నమాట. సర్లే, ఒకసారి నీ ఇంటి బయటకు వచ్చి చూసుకో, షేక్ అయిపోతావు. ఓకే గైస్, క్రిమినల్ కూడా బయటికి రమ్మన్నాడు. వాట్? పోలీస్ కార్లు ఉన్నాయేంటి? ఓరి నాయనో. ఓకే గైస్, పోలీస్ కార్లు ఎందుకు వచ్చినాయో నాకు కూడా అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశానైనా? లెగెత్తేద్దాం ఇక్కడ నుండి హెలికాప్టర్ వేసుకుని, నా చాపర్ వేసుకుని వెళ్ళిపోవడమే. సో నా చాపర్ని నేను తీసుకొచ్చాను అనమాట. నేను జస్ట్ అలా ఫోన్ కొట్టా, మెసేజ్ పెట్టా ఎంహెచ్ గారితో ఫోన్ మాట్లాడేటప్పుడు. సో వచ్చేసింది. వాడి గురించి నాకు తెలియదు ఏంటంటే, వాడు తీట పనులన్నీ చేస్తూ కూర్చున్నాడుగా. అమ్మ, పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అసలు నా దగ్గరికి? ఛా, వీడు ఏం చేశాడు? వెయిట్ ఎ మినిట్. అయినా పోలీసులు ఎట్లా వస్తారు? నేను వాళ్ళతో మాట్లాడితే అయిపోయింది కదా. నేను పోలీస్కి మీ హెడ్ కదా. చీ 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 చీ, నాకు అసలు బుర్రే లేదు. ఒక నిమిషం ఆగండి, పోయి మాట్లాడేసి వస్తాం వాళ్ళతో. పోలీస్కి మినీ హెడ్, చీ మినీ హెడ్ అండి, హెడ్. పోలీస్కి హెడ్ చూసుకుందాం. గైస్, క్రిమినల్ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అన్ని ఫేక్ కార్స్ అంట. నాకు అదే డౌట్ కొట్టింది. పోలీసులు అసలు నా దగ్గరికి ఎందుకు వస్తారు? హెడ్ కదా నేను. చీ, నాకు అప్పుడప్పుడు బుర్ర పని చేయదు కేసు అంతే. వీడు రోజు రోజుకి మరీ ఎక్కువ చేసేస్తున్నాడు. వీడు క్రిమినల్ గాడు, వీడు లడ్డు. ఇంకా అయిపోయింది, వీడు చంపేయాలి. ఇవి ఫేక్ కార్స్ అంట, పెయింట్ చేసి పెట్టాడు వీడు లడ్డు. అయిపోయింది, దా లేపేద్దాం వీటిని. ఆర్పీజీ తీసి లేపేయడమే ఈ ఫేక్ కార్స్ని. వాడు ఎంత తీట పనులు చేస్తున్నాడంటే వాడు సినిమాటిక్ లెవెల్, ఎగురుడు అయిపోయింది. సో ఇంకా అయిపోయింది గేస్, మరీ ఓవర్ చేసేస్తున్నాడు ఇంకా ఈ క్రిమినల్ గాడు. రోజు రోజుకి మరీ ఎక్కువైపోతున్నాయి. ఇంకా వాడిని చంపేయాల్సిందే, ఆ క్రిమినల్ గాడిని చంపేయడమే. గైస్, ఎన్ని రోజులని వీడితో ఆడుకుంటాం మనం? నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో ఇంకా వాడిని లేపేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. మన థార్ ఉంది కదా, థార్ని పట్టుకుని ఎక్కర కుట్టేద్దాం వాడిని. అయిపోయింది, నెక్స్ట్ ఎపిసోడ్లో బ్యాటిలే. సో వీడియో కూడా సెండ్ చేసేస్తున్నా. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. సో ఇంకా మళ్ళీ బాయ్ బాయ్.